ఇకపై విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉండదన్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ. విశాఖ స్టీల్ కి ఇప్పటికే 35,000 కోట్ల రుణాలున్నాయన్న ఆయన భవిష్యత్తులో వచ్చే లాభాల ద్వారా రుణాలు తీర్చాలి అన్నదే లక్ష్యమన్నారు. విస్తరణ అవసరం లేకపోయినా ఆనాటి పాలకులు కొంతమందిని సంతృప్తి పరిచేందుకు విశాఖ స్టీల్ విస్తరణ చేపట్టారంటున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీలు పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక తోడ్పాటును అందించేందుకు సిద్ధమైంది. ఆ మేరకు నిర్ణయం తీసుకుంది, ప్రకటించడం జరిగింది. అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఏం చెప్తారో తెలుసుకుందాం. శ్రీనివాస్ వర్మ గారు, ప్రధానంగా ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం. ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకుని వాళ్ళని గౌరవించే రీతిలో తొలి దశలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంకా దాదాపు 35,000 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. 18,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఇవ్వాలి, 17,000 కోట్ల రూపాయలు ముడి సరుకును సరఫరా చేసిన సంస్థలకు ఇవ్వాలి. కాబట్టి దాని విషయంలో మీకున్నటువంటి ఆలోచనలు ఏంటి? అయితే ఒకేసారి 35,000 కోట్ల రూపాయలని మనం ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందంటే అది వాస్తవం కాదు. ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ చేసేటువంటి విధంగా యాక్చువల్గా 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ ఉండగా వేళ రెండో బిఎఫ్ కూడా పూర్తిగా పనిచేయలేటువంటి పరిస్థితిలో ఉన్నది. రెండో బిఎఫ్ని పూర్తిగా పనిచేయడం, అదేవిధంగా మూడో బిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పనిలోకి తీసుకురావడం ద్వారా ఉత్పత్తి పెంచి ప్రొడక్టివిటీ పెంచి ఏదైతే లాభాల బాటలో తీసుకెళ్లి తద్వారా కొంత ఆదాయాన్ని అప్పుల్ని తీర్చేటువంటి విధంగా మన రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ యొక్క ప్రయాణం ఉండాలి. ఏదైతే ఇవాళ ఇచ్చినటువంటి ప్యాకేజీ ఏదైతే ఉందో 11,400 కోట్ల ప్యాకేజీ ఆధారంగా స్టీల్ ప్లాంట్ యొక్క నడక సాఫీగా జరగాలి. ముందు దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం ద్వారా రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో దాని లాభాల పాటలోకి తీసుకెళ్లాలనేటువంటిది ప్రయత్నం. ప్రధానంగా మీరు అంటే విశాఖ స్టీలు ఇక ప్రైవేటీకరణ ఉండదు అనే ఒక అభిప్రాయాన్ని గట్టిగా కలిగించే అవకాశం ఉందా, లేకపోతే ఇది తాత్కాలిక కంటి తుడుపు చర్యగా అనుకోవచ్చు? తాత్కాలిక కంటి తుడుపు చర్య అయితే ఈవేళ 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ప్రైవేటీకరణకు జరగకుండా ఆగాలనేటువంటి ప్రయత్నంలోనే అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉందో దీన్ని ప్రైవేటీకరణ జరగకుండా చూడాలనేటువంటి ఆలోచనలో భాగంగా మాత్రమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. గట్టిగా మీరు చెప్పగలరా ఇక ఉండదు అనే విషయాన్ని? ఖచ్చితంగా. మొత్తానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్తున్న దాన్ని బట్టి ఇక ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఉండదు అన్న అంశాన్ని చాలా గట్టిగా చెప్తున్నారు. దాంతోపాటు అవసరం లేకుండానే విస్తరణ చేయడం ద్వారా ఈ రకంగా నష్టాల్లో జారుకుంది విశాఖ స్టీలు. కాబట్టి ఇక నుంచి కూడా లాభాలు ఆర్జించి ఉన్నటువంటి 35,000 కోట్ల రూపాయల రుణాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాము. అదే మా ముందున్నటువంటి లక్ష్యం అని చెప్తున్నారు. ప్రసాద్, NTV.